హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. బిర్యానీ అని చెప్పగానే ఎక్కడ లేని ఉత్సాహం నాకు. మష్రూమ్ బిర్యానీ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఎందుకంటే మష్రూమ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది, టేస్టీ సూపర్గా ఉంటుంది. అయితే ఈ మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో మరి చూద్దాం. స్టవ్ అయితే ఆన్ చేసాము. దీంట్లో మనం నూనె తీసుకుందాం. మనం ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ చేయాలి కాబట్టి కొంచెం నూనె కొంచెం అంత ఎక్కువగా పోసాను. ఒక చెంచాడు కాకుండా 2.5 చెంచాలు కొంచెం ఇందులో నూనె పోసాను. పోసి మంచిగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలు వేసి బ్రౌన్ చేసుకోవాలి. సో నూనె కొంచెంగా వేడి చేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత మన బిర్యానీకి కావాల్సిన మసాలాలు, బిర్యానీ ఆకు, షాయి జీరా, జావిత్రి, ఇది సన్నాసి పువ్వు అంటాను, దీని పేరు అన్నాసి పువ్వు, స్టార్ అనీస్ అంటారు. ఇది చక్కగా బిర్యానీలో వేసుకుంటే మంచిగా ఉంటుంది. లవంగం, ఇలాచి, దాల్చిన ఇవన్నీ వేసుకొని మనం వేడి నూనెలో వేసేసుకుందాం. వేసిన తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగితే మనకి తొందరగా చక్కగా బ్రౌన్ అయిపోతాయి. వేడి వేడి నూనెలో ఉల్లిపాయలు కూడా మనం వేసుకుందాం. అయితే ఉల్లిపాయలు వేసిన తర్వాత చిటికెడంతా ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. అయితే దీంట్లో మనం కొంచెం మంచి ఫ్లేవర్ కోసం జాజికాయ కూడా ఇలా మష్రూము ఇలాంటి ఫ్లేవరింగ్స్ అనమాట. ముఖ్యంగా రెడ్ మీట్ చేసేటప్పుడు కూడా ఈ జాజికాయ కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ వేసారనుకోండి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది కొంచెంగా గ్రేట్ చేసి వేసేసుకుందాం. కొంచెం అంత బ్రౌన్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. మన ఉల్లిపాయలు చూడండి కొంచెం బ్రౌన్ అయిపోయిన తర్వాత మనం పుదీనా ఆకు కొత్తిమీర కూడా నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు, నేను ఇలా వేస్తూ ఉంటాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే అంటే ఒక్కొక్క బిర్యానీ ఒక టైపు. కొంతమంది మొగలాయి స్టైల్లో చేసుకునే బిర్యానీ అయితే పసుపు వేస్తే అది బిర్యానీనే కాదు అని కొంతమంది బాగా చెప్తారనమాట. కానీ నేను మాత్రం ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తాను. అలాగే కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం అంత కారం, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇందులో మనం మష్రూమ్ బిర్యానీ కదా మనం చేసేది, ఈ మష్రూమ్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు వేసిన తర్వాత మన రైస్కి ఇంకా మంచి సువాసన ఎందుకు రాదు? ఇందులో చక్కగా ఉల్లిపాయలు, జాజికాయ అన్ని మసాలాలు వేసాము. మీరు ఎలా చేసినా మీ బిర్యానీ మంచిగా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా వస్తుంది. దీంట్లో పెరుగు, అలాగే కొంచెం టమాటో ప్యూరీ. అయితే నేను చెన్నైలో పనిచేసేటప్పుడు ఫస్ట్ టైం ఇలా వీళ్ళు బిర్యానీల్లో కూడా టమాటో ప్యూరీ వేసుకుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళ బిర్యానీలలో వాళ్ళు టమాటోలు మటన్ బిర్యానీ చేసుకున్నా, చికెన్ బిర్యానీ వేసుకున్నా అందులో వాళ్ళు టమాటో ప్యూరీ తప్పకుండా వేసుకుంటారు. సో అక్కడ నేర్చుకున్నాను. అప్పటి నుంచి కొన్ని వెజిటేరియన్ స్టైల్ బిర్యానీలో మాత్రం వేసుకుంటాను. కానీ చికెన్ మటన్ వస్తే మాత్రం నాకు హైదరాబాదీ స్టైల్ బిర్యానీయే కావాలి, అందులో టమాటో వేయటం లేదు. అయితే ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో మనం రైస్ వేసుకుంటాం. లేదనుకోండి ఇందులో కూడా మనం రైస్ వేసేసుకోవచ్చు. నానబెట్టుకున్న మన బాస్మతి రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉన్నది, లాంగ్గా వచ్చే ఆ రైస్ కొనుక్కొని ఒక అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు రైస్ని ఎంత మంచి రైస్ కొన్నా దాంట్లో నీళ్ళల్లో నానబెట్టకపోతే మాత్రం మీ రైస్ మంచిగా పలుకుల్లా చక్కగా రాదు. కాబట్టి ఎటువంటి రైస్ కొన్నా మీరు నీళ్ళల్లో నానబెట్టాల్సిందే. ఇప్పుడు నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను. అందులో 1 కప్పు పెరుగు, ఆ టమాటా ప్యూరీ మిగతావన్నీ వేసాం కాబట్టి మిగతావి 3 కప్పుల నీళ్ళు ఇందులో వేసుకుంటాం. ఎందుకంటే 1 కప్పుకి 2 కప్పులు వేయాలి. 1 కప్పు పెరుగు వేసాను. అయితే ఇక్కడ నీళ్లు అప్పటి నుంచి మీరు చూస్తుండే వచ్చు, ఇక్కడ నీళ్ళని బాయిల్ కూడా చేస్తూ ఉన్నాను. సో ఎందుకు పక్కన పెట్టేసుకున్నాను అంటే ఈజీగా ఉంటుందని. సో 1, 2, 3 బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం తక్కువ పోసాను. సో 3. ఇప్పుడు మొత్తానికి ఆ పెరుగు అన్నీ కలిపి 4 ఇంతలు అయిపోయింది. వేడి నీళ్ళు. మనం చల్ల నీళ్ళు కనుక ఇందులో పోస్తే మళ్ళీ మన రైస్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ మన రైస్ కరెక్ట్గా రాదు. ఉప్పు కొంచెం వేసినా
మరోసారి ఇప్పుడు ఉప్పు వేసి చూసుకోవాల్సిందే. కొంచెం ఉప్పు వేసి ఏంటి ఎక్కువగా కలపకూడదు కాబట్టి పొట్టిగా పైన ఇలా కలిపేస్తాను. ఒక్కసారి కలిపేసుకొని మన ఉప్పు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఉప్పు తక్కువ ఉంటే మన రైస్ టేస్టీగా రాదు. మరి ఉప్పు కరెక్ట్గా ఉన్నప్పుడే మన బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిపైన మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఏంటి నీళ్లు మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాం. లాస్ట్లో ఒక్కసారి రైస్ని ఇలా టచ్ చేస్తాను. రైస్ని కలిపాము అంటే మన రైస్ ఆ పలుకులుగా ఒక బిర్యానీ ఎంత అందంగా ఉండాలో ఆ అందం రాదు. కాబట్టి చక్కగా దీన్ని స్లోగా కుక్ చేద్దాం. నీళ్ళంతా అయిపోతున్నప్పుడు మంట కొంచెం తగ్గించేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన హాండీ కూడా మనం వాడేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది చక్కటి బిర్యానీ హాండీ. దాని కింద ఇంత లావుగా ఉంది, అందుకని కింద మాడే అవకాశం లేదు. మీ గిన్నె పలసగా ఉందంటే మీ కింద మాడిపోతుంది, మీకు రైస్ కరెక్ట్గా రాదు. ఇలా వేడి వేడి నీళ్లు పోసుకోవడం వల్ల చూడండి వేసిన వెంటనే ఉడుకుతూనే ఉంది. సో ఇలా చేసుకుంటే మీ రైస్ ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో మరి ఒక 2 నిమిషాల తర్వాత ఎలా ఉంటుందో చూద్దామా. చూడండి నీళ్ళంతా పీల్చేసుకుంది. దీని తర్వాత చాలాసార్లు ఏంటంటే ఇలా ఒక్కసారి లైట్గా కలపాలి. ఇంకొక విధం ఏం చేస్తానంటే నేను తీసుకొని ఒక్కసారి ఈ రైస్ని ఇలా పలుకుల్లా పైకి కిందది పైకి వచ్చేలా అలాగే ఇలా వచ్చేలా ఒక్కసారి చేసుకుంటే ఏమవుతుందంటే దీంట్లో గాలి కొంచెం వెళ్ళి మన రైస్ ఇంకా కొంచెం ఎక్స్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా చేసేసి దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసేయండి. ఇంకొకటి ఏంటంటే కట్టేసిన తర్వాత ఒక 4-5 నిమిషాల తర్వాతనే ఈ రైస్ తీస్తే మీకు పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది. ఎందుకంటే కొంచెం స్టీమ్ ఉంటుంది, అదంతా రైస్ అబ్సర్వ్ చేసుకోవాలి. అప్పుడే మన రైస్ పలుకుల్లా వస్తుంది. సో ఒక 4 నిమిషాల తర్వాత మష్రూమ్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. పర్ఫెక్ట్గా పొడి పొడిగా రెడీ అవుతుంది. సో ఆహా మంచి సువాసనతో పాటు రైస్ కూడా చూడండి పలుకుల్లా ఎంత చక్కగా ఉందో. ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైస్ మనం ఎక్కడ కింద నుంచి తీసినా ఎక్కడి నుంచి తీసినా రైస్ ఇలా పలుకులుగా ఉంటుంది. కొంచెం అంతా ఇలా తాకిస్తే ఇలా పలుకుల్లా రెడీ అయిపోయింది. చూశారు కదా. దీంతోపాటు మనం ఒక బిర్యానీ గ్రేవీ ఇలాంటిది ఏదన్నా వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. మష్రూమ్ ఏంటి, ఎక్కడున్నావు మష్రూమ్, ఇక్కడ రా. ఈ మష్రూమ్లో చాలా అద్భుతమైన రుచి, మంచి పౌష్టిక విలువలు. అంటే ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు మష్రూమ్తో బిర్యానీ కంటే మష్రూమ్ కూడా తినండి అని చెప్పడం కోసమే నేను ఈరోజు బిర్యానీ చేశాను. ఎంతో బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. చూడండి వెజిటేరియన్స్కి ఒక మంచి బ్లెస్సింగ్ లాగా. దీంట్లో మంచి పౌష్టిక విలువలు, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడడానికి ఈ మష్రూమ్స్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి ఉంటాయంటారు. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. రైస్ కూడా చూడండి ఇలా నేను చూపించిన విధంగా చేస్తే మీరు రైస్ ఎంత చక్కగా పలుకుల్లా ఎంత చక్కగా వస్తుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిన రైస్ ఇలా మనం వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా కనుక మనం బిర్యానీలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రైస్ కనుక మనం సాల్టు ఎన్నోసార్లు చెప్తాను, బిర్యానీలో దేంట్లో అయినా కానీ మనకి ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అద్భుతం. ఇలా బిర్యానీ సాస్, ఈ బిర్యానీ సాస్ అంటే ముఖ్యంగా మనం సాలన్ గ్రేవీ చేసుకుంటాం. అలాగే ఒట్టి ఉల్లిపాయల బిర్యానీ మసాలా కూడా చేసుకోవచ్చు, అది కూడా మీకు చేసి చూపించాను. అలా గ్రేవీ చేసుకొని దీంతో పాటు తింటే అద్భుతం. చాలా చాలా బాగుంది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది కోటి విద్యలు పూట కూటి కోసమే. నా విద్య ఆ వంట చేయడమే. అలాగే నా ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ విద్య మీ పని చక్కటి వంట మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టడం. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. అలాగే మనం చేసే పని ఒక పూజతో సమానం. చక్కగా చేసేటప్పుడు ప్రేమతో శ్రద్ధతో మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళు హెల్తీగా ఉంటారు, మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. వావ్, సూపర్, చాలా బాగుంది. మరి నేను చెప్పిన కొన్ని చిట్కాలు పాటిస్తూ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇంట్లో వాళ్ళందరూ వారే వానండి. మష్రూమ్ బిర్యానీ తయారు చేయ విధానం: ఒక బాణలిలో నూనె వేడి చేసి సాజీరా, బిర్యానీ ఆకు, అనాసి పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు, కొంచెం జాజికాయ పొడి వేసి ఉల్లిపాయలు దూర రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి.
ఇప్పుడు పుదీనాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, కారపొడి, పచ్చిమిర్చి, మష్రూమ్, పెరుగు, టమాటో ప్యూరీ, అలాగే ముందుకు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, మరి 3 కప్పుల వేడి నీళ్లు, కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టి కుక్ చేయాలి. మధ్యలో ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాలు ఆగి దాన్ని వడ్డించుకుంటే మనకి రైస్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ రోజు భలే బ్రేక్ఫాస్ట్ లో ఒక సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ మీ అందరి కోసం. ఈ మధ్య మనం అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయి కార్న్ఫ్లెక్స్ తింటున్నాము, అలాగే ఓట్స్ తింటున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో మరి మనం చిన్న ఉన్నప్పుడు అటుకులు చాలా ఎక్కువగా తినేది. ఇప్పుడు మనం అటుకులు అంటే ఓన్లీ అటుకులు ఉప్మా చేయడం కోసం, కానీ అటుకులను కూడా మనం సీరియల్ లాగా, అంటే మన కార్న్ఫ్లెక్స్ ఎలా తింటున్నామో అలాగే మన ఓట్స్ ఎలా తింటున్నామో అటుకులు కూడా సింపుల్గా అలా చేసుకొని తినొచ్చు. సో ఈరోజు మీకోసం ఆ సింపుల్ అయిన రెసిపీ. సో ఆ సింపుల్ అయిన రెసిపీ పేరు దహీ పోహా. దహీ అంటే పెరుగు, పోహా అంటే అటుకులు. సో మరి పెరుగు అటుకులతో చక్కటి బ్రేక్ఫాస్ట్ డిష్, హెల్దీగా అండ్ టేస్టీగా. కొంచెం నేను రిచ్నెస్ కోసం, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కాబట్టి కొంచెం హెల్దీగా ఉండడం కోసం నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని నేను వాడుతున్నాను. కొంచెం పపాయ, అలాగే కాస్త అనార్దానా అంటే మన దానిమ్మ. సో మీరు మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉన్నా వాడుకోవచ్చు. ముందుగా మనకి అటుకులు. ఈ అటుకులు చాలా రకరకాలుగా ఉంటాయి, మీకు తెలుసు కదండి. సో అటుకులని మీరు కావాలంటే ఇలా కొంచెం ఉప్మా చేసుకునే అటుకులు వాడుకోవచ్చు, లేదంటే సన్నటి అటుకులైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఈరోజు ఉప్మా చేసే అటుకులు, కొంచెం లావుటి అటుకులు వాడుతున్నాను. సో ఒక బౌల్లో ముందుగా మనం అటుకులని కాస్త నీళ్ళల్లో నానబెట్టుకోవాలి, కాస్త సాఫ్ట్గా అవ్వడం కోసం. అటుకులు పాలు మేము చాలా ఎక్కువగా తినేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. కొంచెం మామిడికాయ పచ్చడి కలుపుకొని అటుకులని కాస్త నీళ్లు చల్లేసుకొని మామిడికాయ పచ్చడి కలుపుకొని కూడా తింటూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు మనం తినే స్టైలే వేరే. ఇప్పుడు పిల్లలకి అంత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అలవాటైపోయి, సో మరి మనం సింపుల్గా మన ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు హెల్దీగా. బ్రేక్ఫాస్ట్ అయినివ్వండి, స్నాక్ కానివ్వండి. సో మరి ఇక్కడ అటుకులు కాస్త నానబెట్టేశాను. ఒక 2 నిమిషాల పాటు నానబెడదాము. ముందుగా నేను పపాయ మంచిగా పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకాస్త చిన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లో, లేదంటే మీరు ఎందులో అయితే ఇవ్వాలనుకుంటున్నారో అందులో ఫస్ట్గా మనం పపాయ వేసుకుందాము. మీరు పపాయ వేసుకోకపోయినా పైనాపిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మస్క్ మిలన్, అదే తర్బూజా కానీ ఏ ఫ్రూట్ అయినా మీరు వేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ నేను పపాయ వాడుకుంటున్నాను. అలాగే కొంచెం ఫ్లేవరింగ్ కోసము సోంపు వేస్తున్నాను. ఈ సోంపుని ఏం చేయొచ్చు అంటే మీరు కావాలంటే కొంచెం వేడి చేసేసి పొడి చేసి చల్లుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా ఇలాగే కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకొని వేసుకోవచ్చు. సో మరి నేను ఈరోజు కొంచెం కచ్చపచ్చగా దంచేసి వాడుకుంటాను. మరి పపాయ వేసేసుకున్నాను. ఇక్కడ అటుకులు కూడా చూడండి సాఫ్ట్గా అయిపోయాయి. ఈ అటుకులని వాటర్ తీసేసుకొని ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లో ఏదైతే మనం ఫ్రూట్ వేసుకున్నామో ఆ ఫ్రూట్ మీద ఫస్ట్ అటుకులు, లేదంటే మీరు ఈ అటుకులని పాలలో కూడా నానబెట్టుకోవచ్చు, లేదంటే మజ్జిగలో కూడా నానబెట్టుకోవచ్చు. నేను ఈరోజు పెరుగు వాడుతున్నాను కాబట్టి కొంచెం అంత వాటర్లో నానబెట్టి యూస్ చేసుకుంటున్నాను. చూడండి మొత్తం వాటర్ తీసేసి చక్కగా పొడి పొడిగా అటుకులని వేసేసుకున్నాము. మరి ఇందులో ఇప్పుడు మనం కొంచెం అంత షుగర్ చల్లుకోండి, లైట్గా, మరీ ఎక్కువ కాదు. మనం ఆల్రెడీ ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి మీరు కావాలంటే షుగర్ చల్లుకోవచ్చు, లేదంటే తేనె కూడా మీరు పోసుకున్నా చాలా బాగుంటుంది. పెరుగు, మీ దగ్గర థిక్ పెరుగు ఉన్నా పర్వాలేదు, కొంచెం పల్చగా చేసుకున్నా పర్వాలేదు. సో ఈ పెరుగుని కూడా అటుకుల మీద, అలాగే మరి ఇంకొంచెం రిచ్నెస్ కోసం నేను చెప్పాను కదా ఫెనల్ పౌడర్, అంటే మన సోంపు పౌడర్ వేసుకుంటా అని. సో కొంచెం కచ్చాపచ్చాగా ఇందులో నేను వేసేసి దంచేసుకున్నాను. ఈ పౌడర్ని కూడా కాస్త ఫ్లేవర్ కోసం జల్లేసుకోండి, కొంచెం, మరీ ఎక్కువ కాదు. చక్కటి దహీ పోహా రెడీగా ఉంది.
ఇందులో ఇంకా మీరు ఎన్హాన్స్ చేయడం కోసం, అంటే ఇంకా రిచ్నెస్ కోసం, మార్నింగ్ ఇంకా హెల్దీగా ఉండడం కోసం ఇంకాస్త ఫ్రూట్స్ కూడా మీరు వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉన్నా ఆ ఫ్రూట్స్తోని మీరు చక్కటి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఏమో పపాయ వేసుకున్నాను, ఇప్పుడు లాస్ట్లో దానిమ్మ కూడా వేసుకుంటున్నాను. కొంచెం మంచిగా చూడటానికి కూడా బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుంది. మన దానిమ్మ గింజలు. మరి లాస్ట్లో మీరు కావాలంటే ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కాస్త ఎంత చక్కగా హెల్దీగా, ఎప్పుడు మనం ఓట్స్ అలాగే మరి కార్న్ఫ్లెక్స్ తింటూ ఉంటాం కదా, అలా తినకుండా అప్పుడప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అటుకులు తినేవాళ్ళం కదా, అలా అటుకులని ఉప్మా కాకుండా ఇలా తినండి, చాలా బాగుంటుంది. ఈ దహి పోహాతో ఒక చక్కటి జ్యూస్, అది బీట్రూట్, క్యారెట్, టమాటో, జింజర్ జ్యూస్. చాలా చాలా ఫ్లేవర్ఫుల్, చాలా హెల్దీ. ఇప్పుడు చాలా హెల్దీగా ఉండడం కోసము చాలామంది పచ్చి కూరగాయలు వేసుకొని జ్యూస్ చేసుకొని తాగుతున్నారు. సో మరి మీకోసం ఒక సింపుల్ అయిన జ్యూస్, అది కూడా బీట్రూట్, క్యారెట్, టమాటో. సో మరి ఇక్కడ జ్యూసర్ కూడా రెడీగా ఉంది. ముందుగా బీట్రూట్ని మీరు పీల్ చేసేసుకోండి, అంటే మనం పొట్టు తీసేసి క్యూబ్స్ కానీ చిన్న చిన్న ముక్కలు కానీ మీ గ్రైండర్ని పట్టి మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. సో మరి ఫస్ట్గా మనం గ్రైండర్లో బీట్రూట్ ముక్కలు, మంచి రెడ్ కలర్ జ్యూస్ రెడీ అవుతుంది మనకి, వేసేసుకొని మీ దగ్గర ఇలా స్ట్రెయినర్తో ఉన్న జ్యూసర్ జార్ ఉంటే వాడుకోండి, లేదంటే రెగ్యులర్ జార్లో మీరు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. సో మరి గ్రైండ్ చేసేద్దాం. కాస్త గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు. సో కొన్ని క్యారెట్, అన్నీ ఒక్కొక్క క్యారెట్, ఒక బీట్రూట్ తీసుకొని చేసుకుంటే మంచి హెల్దీ అయిన జ్యూస్ రెడీ అవుతుంది. మరొకసారి మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. సో మరొకసారి గ్రైండ్ చేద్దాం. అలాగే టమాటోలు కూడా వేసుకుందాము. గట్టి టమాటాలు తీసుకొని ఇలా గ్రైండర్లో వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్సీ చేసుకుందాం. చక్కటి రెడ్ కలర్ జ్యూస్ రెడీగా ఉంది. మరి ఇందులో లాస్ట్లో మనం అల్లం అని చెప్పాను కదా, కొంచెం చక్కటి ఫ్లేవర్ కోసం అల్లం, అలాగే కాస్త నిమ్మకాయ రసం ఇందులోనే ఇలా పిండేసుకోండి. కొంచెం మరీ ఎక్కువ కాకుండా. ఇలాంటి హెల్దీ జ్యూసులు తాగుతూనే ఉంటాను. సో మరొక్కసారి గ్రైండ్ చేసుకుందాం. సో మరి మన చక్కటి క్యారెట్, అలాగే బీట్రూట్, టమాటో, జింజర్ అన్నీ వేసుకున్న జ్యూస్ రెడీగా ఉంది. చెప్పాను కదండి, మీరు కావాలంటే తగినన్ని నీళ్లు కూడా మీరు పోసుకోవచ్చు, ఎందుకంటే మనం కూరగాయలు వేసుకున్నాం కాబట్టి థిక్గా ఉంటుంది. వాటర్ వేసుకుంటే మీకు కొంచెం పల్చగా అవుతుంది. సో మరి ఇక్కడ గ్లాస్ కూడా రెడీగా ఉంది. చెప్పాను కదండి, ఈ జ్యూసర్ నా దగ్గర స్ట్రెయినర్ కమ్ జ్యూసర్ ఉంది. సో ఆల్రెడీ లోపల అంతా ఏదైతే పల్ప్ ఉందో ఆ పల్ప్ మొత్తం లోపల ఉండిపోయింది. సో ఇలా మూత పెట్టేసుకొని పిల్లలకి కావాలంటే మీరు కొంచెం పాలు వేసుకొని అలాగే కొంచెం షుగర్ వేసి ఇచ్చారనుకోండి, పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో కొంచెం అంత తేనె వేసుకుంటున్నాను, కాస్త కొంచెం స్వీట్నెస్ కోసం. మరి మిక్స్ చేసుకొని ఎంజాయ్ చేయటమే. మన దహి పోహా తింటూ ఈ చక్కటి బీట్రూట్, క్యారెట్, జింజర్ జ్యూస్ ఎంజాయ్ చేయటమే. సో మరి నేను ఎంజాయ్ చేయడానికి ఇక్కడ 2 రెడీగా ఉన్నాయి. మరి మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే మీకు తెలుసు కదా ఏం చేయాలో. వెంటనే ఈ సింపుల్ అయిన రెసిపీలు మీరు చేయాల్సిందే, చేసి టేస్ట్ చేయాలి, అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా పెట్టాలి. ఇలా మీ దగ్గర ఏదన్నా కొంచెం షో అంటే డెకరేషన్ కోసమైనా లేకపోతే గార్నిష్ కోసం పెట్టుకోవాలంటే ఇలా
చూసారు కదండి, చక్కటి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ రెడీగా ఉంది, అలాగే మన దహి పోహా కూడా రెడీగా ఉంది. మరి ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తింటే మనం డే అంతా హ్యాపీగా హెల్దీగా మనం పని చేసేసుకోవచ్చు. సో మరి నేను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీ పెరుగు పుల్లగా మాత్రాన పెట్టుకోకండి, కొంచెం మంచిగా స్వీట్గా ఉంటే చక్కగా టేస్టీగా ఉంటుంది. కొంచెం పపాయ, కొంచెం ఈ మన అనార్ అంటే మన దానిమ్మ, మధ్యలో పెరుగు, కొంచెం షుగర్ వేసాను, అన్నీ కలుపుతూ తింటూ ఉంటే ఎంత బాగుందంటే చాలా బాగుందండి. మరి అదైతే ఎంజాయ్ చేశాను. మరి జ్యూస్ కూడా సూపర్ అండి. మీరు కావాలంటే చిటికెడు సాల్ట్ కూడా మీరు వేసుకొని చక్కటి 2 కాంబినేషన్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తిన్నారనుకోండి, డైటింగ్ ఇట్టాగే మీరు లూజ్ అయిపోతారు వెయిట్. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉంటాయి. మరి అవి మాతో పంచుకుంటేనే కదా అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫేవరెట్ రెసిపీస్ మాకు రాసి పంపించి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు మర్చిపోకుండా ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్, ఖుదాఫిజ్.